దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి E20 పెట్రోల్ను తప్పనిసరి చేయడంతో వాహనదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. 2025 ఏప్రిల్ తర్వాత తయారైన వాహనాలకే ఈ ఇంధనం పూర్తిగా అనుకూలంగా డిజైన్ చేయబడిందని, అంతకు ముందు వచ్చిన వాహనాల్లో ఇంజన్లు అరిగిపోతున్నాయని, మైలేజ్ పడిపోతుందని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. చెరకు, వ్యవసాయ వ్యర్థాల నుంచి తయారయ్యే బయో ఇంధనమైన ఎథనాల్ను 80% పెట్రోల్తో కలిపి ఈ 20% పెట్రోల్ను కూడా కలిసి E20 పేరుతో అమ్ముతున్నారు. భవిష్యత్తులో ఈ E85 ఆ తర్వాత పూర్తి ఎథనాల్ వినియోగం దిశగా వెళ్లాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్తున్నారు. విదేశీ చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, విదేశీ మార్గద్రవ్యాన్ని ఆదా చేయడం, కాలుష్యాన్ని తగ్గించడం, రైతులకు అదనపు ఆదాయం కలిగించడం వంటి ప్రయోజనాలను ప్రభుత్వం ప్రస్తావిస్తుంది. అయితే వాహనదారుల అనుభవం భిన్నంగా ఉందని తాజా సర్వేలు చెప్తున్నాయి. లోకల్ సర్వర్స్ నిర్మించినటువంటి సర్వేలో 50% మంది ప్రభుత్వ విధానాన్ని తప్పుకపట్టగా 66% మంది మైలేజ్ తగ్గుతుంది, 45% మంది ఇంజన్లు దెబ్బతింటున్నాయని పేర్కొంటున్నారు. దీంతో చాలామంది అధిక ధర అయిన ప్రీమియం పెట్రోల్కు మారిపోతున్నారు. ప్రీమియం పెట్రోల్ వాహనాలు 5% నుంచి 10% పెరిగినట్టు లెక్కలు చెప్తున్నాయి. మరొకవైపు ఎథనాల్ మిశ్రమ పెట్రోల్ను బలవంతంగా విక్రయించడం వెనుక కొంతమంది రాజకీయ వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయనే విమర్శలు సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. ఈ ఆరోపణలను ఖండించే స్పష్టమైన వివరణ ప్రభుత్వం నుంచి రాకపోవడంతో చర్చ మరింతగా వేడెక్కింది. ఒకవైపు స్వదేశీ ఇంధనం అనే నినాదం, మరొకవైపు మెకానిక్ షెడ్లలో ఇంజిన్ సమస్యలతో నిలబడుతున్న సామాన్యుల రోదన. ఈ రెండింటి మధ్య ఎథనాల్ విధానం నిజంగా దేశ ప్రయోజనానికా లేక రాజకీయ వ్యాపార వ్యూహానికా అన్న ప్రశ్న దేశవ్యాప్తంగా ఇప్పుడు వినిపిస్తుంది.